నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఇంకా కరోనా ముప్పు తొలగిపోలేదు. మే తర్వాత ఉధృతి తగ్గుతుందని పంచాంగం. తెలుగింట ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు. ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి పోటెత్తిన భక్తులు. దేశంలో అంతకంతకు విజృంభిస్తున్న కరోనా. రాష్ట్రంలో మరోసారి 3,000 దాటిన కేసులు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు వేగవంతం. రోజుకు 1,00,000కు పైగా టెస్టులు చేస్తున్నట్లు వెల్లడి. సముద్రంలోకి ఫుకుషిమా అణువ్యర్థ జలాలు. జపాన్ నిర్ణయంపై వెల్లువెత్తిన ఆందోళనలు. రష్యా తయారీ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ సిడిఎస్సిఓ నియమించిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. భారత్లో స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డి సంస్థ ఇటీవలే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకోగా నిన్ననే నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. నిపుణుల కమిటీ పంపిన సిఫారసులను పరిశీలించిన డీసీజీఐ 24 గంటలు తిరగకముందే స్పుత్నిక్ వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. తద్వారా దేశంలో 3వ టీకా అందుబాటులోకి వచ్చింది. దేశంలో ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాలను వినియోగిస్తున్నారు. మధ్యంతర విశ్లేషణలో స్పుత్నిక్ వి టీకా సామర్థ్యం 91.6% ఉందని రష్యా తెలిపింది. స్పుత్నిక్ టీకాకు అనుమతి లభించడంతో దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత మరింత పెరగనుంది. ఈ వ్యాక్సిన్ను భారత్లో తయారు చేసేందుకు రెడ్డీస్తో పాటు హెటిరో, గ్లాండ్ ఫార్మా, స్టెల్లిస్ ఫార్మా సహా పలు సంస్థలు రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్తో ఒప్పందం చేసుకున్నాయి. డీసీజీఐ పచ్చజెండాతో స్పుత్నిక్ వ్యాక్సిన్ ను ఆమోదించిన 60వ దేశంగా భారత్ నిలిచినట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తెలిపింది. భారత్లో ఏటా 85 కోట్ల స్పుత్నిక్ వి డోసులను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 161,736 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోల్చితే 7,000 తగ్గినప్పటికీ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,36,89,453కు పెరిగింది. మరో 879 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా మొత్తం కరోనా మరణాలు 171,058కి చేరాయి. మరో 97,168 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోవిడ్ ను జయించిన వారి సంఖ్య 1,22,53,697కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,64,698కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా 10,85,33,085 మందికి టీకాలు వేసినట్లు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశారు. నిత్యం 1,00,000కు పైగా టెస్టులు చేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇక తాజాగా 1,13,007 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 3,052 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 4,135 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,32,581 మందికి వైరస్ సోకినట్టయింది. మరో 778 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,772కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 24,131 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 16,118 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు వైరస్ సోకిన వారిలో అత్యధికులు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావడం గమనార్హం. రాష్ట్రంలో వెలుగు చూసిన కేసుల్లో సుమారు 43% కేసులు ఈ వయసు వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో వెలుగు చూసిన కేసుల్లో జీహెచ్ఎంసీలో 406, నిజామాబాద్లో 279, రంగారెడ్డి 248, జగిత్యాల 135, సంగారెడ్డి 123, నిర్మల్ 113, కామారెడ్డి 111, ఆదిలాబాద్ 98, మహబూబ్ నగర్ 97 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా జాగ్రత్తల్లో పట్టణాలు, నగరాల్లోని ప్రజలు అలసత్వం వహిస్తుంటే పల్లెటూళ్లు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం కరేగాంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండడం, భౌతిక దూరం, మాస్కు ధారణ నిబంధనలు తప్పక పాటిస్తున్నారు. టీకా విషయంలో ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా చదువుకున్న వారు సైతం ముందుకు రావడం లేదు. కానీ కరేగాంలో స్థానిక యువత అవగాహనతో 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకుని చైతన్యాన్ని చాటుతున్నారు. ఏ రకంగా చూసినా కూడా మా గ్రామం అన్ని గ్రామాలకు కొంచెం ఆదర్శంగా కనిపించేటట్టు ప్రతి విషయంలో మా గ్రామస్తులు కూడా చాలా సహకరిస్తున్నారు. రోడ్ల వెంబడి చెత్త వాడేయడం లేదు, మరియు వాళ్ళే స్వచ్ఛందంగా ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయటకు వెళ్ళడం లేదు. కరోనా టీకా ఇప్పించుకున్నామని చెప్తుండ్రు కదా, ఇప్పించుకున్నామే. ఏమైనా అనిపిస్తున్నాయి ఇప్పించుకున్నది? మాకైతే ఏమనిపించలేదు మాకైతే ఏమైనా భగవంతా మాకేమైనా మంచిగా ఉన్నాం మేము. ఎందరో అపోవాళ్ళు ఉన్నాయి. కరోనా నాకు ఏమైంది అనే వాళ్ళు ఉన్నారు. కానీ కరోనా టీకా తీసుకుంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మరి కరోనా వచ్చినా కూడా మన బాడీ సహకరిస్తుంది అని చెప్పేసి వాళ్ళకు ఇలా అపోవాళ్ళు తొలగించడం. కాబట్టి అందరూ సంపూర్ణంగా 100% మా గ్రామంలో సంపూర్ణంగా కోవిడ్ వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మాస్కు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్లాట్ఫారం టికెట్ రేట్లు పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చార్మినార్లో మాస్క్ ధరించని వారికి 1000 రూపాయలు జరిమానా వేశారు. కరోనా పట్ల అవగాహన కల్పించారు. తార్నాకలో కొందరికి చలానా విధించిన పోలీసులు బాధ్యతతో కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా సురారంలో సామాజిక కార్యకర్త రవీందర్ మాస్కులు పంపిణీ చేశారు. అసంఘటిత కార్మికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు, వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో ఒక్కరోజే 546 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 7 మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న కోరుట్ల, మెట్పల్లి, కొండ్రికర్లలో జిల్లా కలెక్టర్ రవి పర్యటించారు. మాస్కులు ధరించని ద్విచక్ర వాహనదారులను ఆపి జరిమానా విధించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్, జోగిపేట పురపాలికలోని వ్యాపార సముదాయాల్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. యాదాద్రిలో మాస్కులు ధరించని వారికి 1000 రూపాయలు జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పోలీసులు కళా బృందాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కు ధరించకపోతే ఎదురయ్యే సమస్యలను వివరించారు. నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ నియంత్రించేందుకు ప్లాట్ఫామ్ టికెట్ ధర 30 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఉగాది సహా హిందూ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం జరుపుకుంటున్న ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు గుడి పడ్వా, సజిబు చైరోబా, నవరేజ్, చెట్టి చంద్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. చైత్ర నవరాత్రి ప్రారంభమైన సందర్భంగా ప్రజలందరికీ విజయాలు కలగాలని ఆకాంక్షించారు. వచ్చే కొన్ని రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు జరుపుకునే వివిధ పండుగలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతాయని మోదీ ట్వీట్ చేశారు. పంటలు పండిన సందర్భంగా పంజాబ్ ప్రజలు జరుపుకునే బైశాఖీ ఉత్సవాలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్లవనామ సంవత్సరంలో అందరి జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సాగునీరు సమృద్ధిగా అందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తీపి, వగరు, చేదు రుచుల పచ్చడి సేవించి పండుగను జరుపుకోవడం గొప్ప సందేశాన్ని ఇస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్న సీఎం విమర్శకుల అంచనాలను తారుమారు చేసి పంటల సాగు, దిగుబడిలో మొదటి స్థానానికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరుకున్నారు. కరోనా మహమ్మారిని ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు ప్రజలకు సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతోటి, ఆనందంతో, సుఖశాంతులతోటి మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను నా కుటుంబ సభ్యుల తరఫున కోరుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది మే తర్వాత కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టబోతుందని, అయితే ప్రజల్లో అజాగ్రత్త వద్దని పంచాంగం స్పష్టం చేస్తోంది. ప్లవనామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి అన్ని రంగాల అభివృద్ధి ఉంటుందని తెలిపింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడు సినిమా రంగంలో ప్రముఖులు అనారోగ్యం బారిన పడి పలు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. జూలై 13 నుంచి ఆగస్టు 16 వరకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని వివరించారు. భూముల ధరలు ఇష్టారీతిన పెరుగుతాయని, భారీ స్కామ్లు బయటపడతాయని భవిష్యవాణి వినిపించారు. విష్ణువు ఈశ్వర స్మరణతో దుఃఖాలు దూరం చేసుకోవచ్చని సంతోష్ కుమార్ శాస్త్రి సూచించారు. ఈ సంవత్సరం వర్షాలు కురుస్తాయి, అద్భుతమైనటువంటి వర్షములు కురుస్తాయి. ఋతుపవనం కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పటికీ చాలా వరకు సస్యానుకూలమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉంటాయి. ముఖ్యమంత్రి పీఠం మీద కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఈ సంవత్సరము సమర్థవంతంగా కుజుడి యొక్క అనుగ్రహంతో సాగుతుంది. ప్రభుత్వ ఆదాయం ముఖ్యంగా విశేషంగా ఔషధాలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, బ్యాంకులు కానీ చాలా పురోగమనంలో ఉంటాయి. ఇది చెప్పుకోదగినటువంటి అంశము. మధ్య మధ్యలో కమ్యూనికేషన్ కావచ్చు, టీవీ రంగం కావచ్చు, వార్తా సంస్థలు కావచ్చు, అలాగే విహారక పర్యాటక రంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యలో ఒడిదుడుకులకు గురైనప్పటికీ చివరికి మంచి ఫలితాలనే పొందడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కూడా ఈ సంవత్సరము ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కానీ ఆ ఒత్తిడిని జయించి ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సినిమా రంగం కావచ్చు, చలనచిత్ర రంగంలో, అలాగే టీవీ రంగంలో కొన్ని అపశృతులు అనేటువంటివి కలగటానికి ఆస్కారము ఉన్నది. పెద్ద వృద్ధిలోకి లేకున్నా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కొన్ని అనారోగ్య సమస్యల చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పకపోవచ్చు. ప్రభుత్వం కావచ్చు, దేవాలయాల యొక్క ఆదాయం అనేటువంటిది పర్వాలేదన్నట్టుగా సాగుతుంది. పాలనాపరమైనటువంటి ఖర్చులు ఎక్కువైతాయి. అలాగే ప్రజలు కూడా చాలా ఆడంబరానికి మించినటువంటి ఖర్చులు చేయటం. దుబారా ఖర్చు తగ్గించుకోండి, ఆడంబరాలు తగ్గించుకోండి, ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి. కుజుడు రాజు కావటం చేత అప్పుల పాలు కాకుండా ఉన్నటువంటి డబ్బుతో పొదుపుగా బతకటం నేర్చుకుంటే కనుక ఈ ప్లవనామ సంవత్సరము అందరికీ ఆదాయ వ్యయాలు అద్భుతంగా ఉంటాయి అనేటువంటిది పంచాంగం కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి సూచనను ఇస్తూ ఉన్నది. కేంద్రంలో రక్షణ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రజల యొక్క క్షేమ ఆరోగ్యము తీసుకొని ప్రభుత్వం అనేటువంటిది ముందు జాగ్రత్తతో వ్యవహరించటం వల్ల చాలా వాటి నుంచి కూడా ప్రజలు బయటపడడం అనేటువంటిది కూడా ఒక శుభమైనటువంటి ఫలితంగా ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉన్నది. విదేశీ వ్యవహారముల యందు ఐక్యరాజ్య సమితిలో మెజార్టీ దేశముల యొక్క సహాయ సహకారాలు భారతదేశానికి కలగటం అనేటువంటిది కూడా ఈ సంవత్సరము ఒక గొప్ప మార్పు అని చెప్పవచ్చు. జూలై 13 నుండి ఆగస్టు 16వ తేదీల మధ్య ఆర్ద్రాది పంచనక్షత్రములలో బుధ సంచారం చేత కొద్దిగా భయభ్రాంతులకు గురవుతారు. కరోనా అనేటువంటిది నోరోనా ఇక అయిపోతుంది. మే తరువాత కరోనా అనేటువంటిది ఉద్ధృతి దగ్గరగా తగ్గిపోతుంది. అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఆరోగ్య విషయంలో మాత్రము ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా పంచాంగం కూడా హెచ్చరిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఈ సంవత్సరము చాలా పెద్ద ముప్పనేటువంటిదే తప్పదు. డిసెంబర్ 4వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు కాలసర్ప దోషం అనేటువంటిది ఉండటం వల్ల కొన్ని అరిష్టయోగములు అనేటువంటివి కూడా కలగబోతూ ఉన్నాయి. 2022 మార్చి మొదటి వారంలో చాతుర్గ్రహ కూటమి దేశ అరిష్ట అవయోగముల వల్ల కొన్ని అల్లర్లు లాంటివి కూడా కలిగే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య చక్కటి సయోధ్య అనేటువంటిది కూడా కుదిరి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో అద్భుతమైనటువంటి పథకాలకు రూపకల్పన అనేటువంటిది జరగటం వల్ల ప్రజలంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు ఈ సంవత్సరము. ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క ధరలు తగ్గిపోతాయి. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీర్పులు ఈ సంవత్సరం రాబోతూ ఉన్నాయి. ప్లవనామ సంవత్సరం
మహిళా సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. స్త్రీలకు చాలా విశేషమైనటువంటి ఆధిపత్యం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తోంది. చాలా ఇష్టం ఉన్నట్లుగా రేట్లు అనేటువంటివి పెరుగుతాయి. 2-3 భారీ భూస్కాములు అనేటువంటివి ఈ సంవత్సరం బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. ఈ సంవత్సరం భూముల విషయంలో ప్రజలు మోసపోకుండా జాగ్రత్త పడాలి అని కూడా పంచాంగం మనకు స్పష్టంగా ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇస్తూ ఉన్నది. ఆర్టీసీ కార్గో మరోసారి రైతులకు సేవలు అందించనుంది. ధాన్యం తరలించేందుకు వీలుగా కల్లాల వద్దకే కార్గో బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. గతేడాది వ్యవసాయ ఉత్పత్తులు తరలించడంలో కార్గో కీలక పాత్ర పోషించింది. అదే తరహాలో ఈ ఏడాది కార్గో బస్సులను అన్నదాతలకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ గతేడాది జూన్ 19న కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవసరమైన వస్తువులను సరైన సమయానికి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంతో ప్రజలు ఆదరించారు. రైతులకు సేవలందించాలని నిర్ణయించిన ఆర్టీసీ గతేడాది సుమారు 1000 కార్గో బస్సుల్లో వ్యవసాయ ఉత్పత్తులను చేరవేసింది. కొద్ది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కల్లాల వద్దకే కార్గో బస్సును నడిపించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్టీసీ రీజనల్ మేనేజర్లతో సమావేశాలు నిర్వహించింది. కార్గో బస్సులను రైతులు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారులు లేఖలు రాశారు. 10 టన్నుల సామర్థ్యం ఉన్న కార్గో బస్సుకు 4,420 రూపాయలు, 4 టన్నుల సామర్థ్యం ఉన్న కార్గో బస్సులకు 3,620 రూపాయలు చెల్లించి వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే సీఎం గారి ఉద్దేశం కూడా ఏంటంటే రైతులకు ఏ విధమైన భారం కలిగించకుండా సీఎం గారు వాటర్ ఇస్తున్నారు, కరెంట్ కూడా ఇస్తున్నారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా తక్కువ ఖర్చుతో ఆర్టీసీ కార్గో వెహికల్స్ అందుబాటులో ఉంచడం ద్వారా 12 టన్స్ 10 టన్నులు కనుక కాకపోతే ఒక రైతుకి 2-3 రైతులు కలిపి వేసుకోవచ్చు. 4,420 రూపాయలు మాత్రమే 50 కిలోమీటర్లకు అవుతుంది. మేము అప్ అండ్ డౌన్ కూడా ఛార్జ్ చేయడం లేదు. అందుబాటులో ఉన్న ఆర్టీసీ కార్గో వెహికల్ ను వినియోగించుకోండి. తక్కువ ఖర్చుతోటి మీ ఒక ప్రోడక్ట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసుకోండి, అటు రైతు మార్కెట్కి కానీ రైస్ మిల్క్ కానీ. ఇప్పటికే కార్గో బస్సులను వినియోగించుకునేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు తెలిపారు. జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల నుంచి మామిడికాయలు, నకరేకల్ నుంచి నిమ్మకాయలు చేరవేసేందుకు కార్గో బస్సులు కావాలని రైతులు కోరుతున్నారని పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తే వాటిని విమానాశ్రయం వరకు తరలించే సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏదన్నా రైతులు వాళ్ళ ప్రోడక్ట్స్ కనుక విదేశాలకు ఎగుమతి చేయాలంటే వాళ్ళ ఫామ్ దగ్గర నుంచే మనం డైరెక్ట్గా పికప్ చేసి ఎయిర్పోర్ట్లో ఆ ఏజెంట్కి అందజేయడం జరుగుతుంది. ఏజెంట్ అక్కడున్న ప్రాసెస్ని బట్టి ప్రాసెస్ చేసి విదేశాలకు పంపడం జరుగుతుంది. సో అక్కడ ఏజెంట్ ఏదైతే మీ రెగ్యులర్గా పంపించే ఏజెంటు, తర్వాత విదేశాల్లో మీ ప్రోడక్ట్స్ కొనే ఏజెంట్స్కి కూడా వివరాలు ఉన్నాయి. అవన్నీ కూడా మా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఒక వారం రోజులు అక్కడ ఓపెన్ చేస్తున్నాము. ఆ వెబ్సైట్లో రెగ్యులర్గా ఈ ప్రోడక్ట్స్ కొనే ఏజెంట్లు, ప్రాసెస్ చేసే ఏజెంట్స్ల డీటెయిల్స్ కూడా మీకు పెడతాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 10 టన్నుల సామర్థ్యం ఉన్న 150 పెద్ద కార్గో బస్సులు, 4 టన్నుల సామర్థ్యం ఉన్న 32 చిన్న కార్గో బస్సులను ఆర్టీసీ సొంతంగా తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు. కర్ణాటకలో ఓ రౌడీ షీటర్ను ఆగంతకులు దారుణంగా హత్య చేశారు. బెంగళూరుకు చెందిన సోహెల్ గత రాత్రి డీజేహల్లిలోని మోదీ రోడ్లో నడిచి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు అతన్ని అడ్డగించారు. వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో సోహెల్పై విరుచుకుపడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సోహెల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మృతుడు సోహెల్ గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దాడికి పాల్పడిన 4 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
భారత సైన్యంలో పురుషులకే పరిమితమైన విభాగంలో సత్తా చాటేందుకు 100 మంది మహిళా సిపాయిలు సిద్ధమయ్యారు. 61 వారాల కఠిన శిక్షణ పూర్తి చేసిన వారంతా మే 8న భారత సైన్యంలో చేరనున్నారు. శిక్షణలో వారు నేర్చుకున్న మెలకువలు ఏంటి, పురుషులతో సమానంగా ఇచ్చిన ఆ తర్ఫీదు ఎలా ఉందో ఓసారి చూద్దాం. పురుషులతో పాటు శిక్షణ తీసుకుంటున్న ఈ మహిళా సిపాయిలు త్వరలో కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ లో జవాన్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. శిక్షణలో వీరంతా పురుషులతో సమానంగా అన్ని తర్ఫీదులను అవపోసన పట్టారు. అత్యంత కష్టమైన సమ్మర్ సాల్ట్, స్లెటరింగ్ రూప్స్, వర్టికల్ మంకీ క్లైంబ్స్ లో సత్తా చాటి పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. అకాడమీలో యువతల కోసం ప్రత్యేకంగా శిక్షణ మాన్యువల్స్ ను రూపొందించలేదని, పురుషులకు ఇచ్చిన శిక్షణే వారికి ఇచ్చామని శిక్షణ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ జూలీ వెల్లడించారు. 61 వారాల పాటు సాగిన కఠిన శిక్షణను పూర్తి చేసిన యువతులు దేశ రక్షణకు సిద్ధమయ్యారన్నారు. It's a fact that the upper body strength of women is a little lesser than the men. So instructors had an apprehension that they will not be able to do push-ups and they will not be able to do vertical and horizontal rope. Action speaks louder than words. And today we all have seen it. నిలువుగా అడ్డంగా వేలాడదీసిన తాడులపై పాకడం, ఆటోమేటిక్ తుపాకులు, పిస్తోళ్ల వినియోగంలో మహిళా సిపాయిలు రాటుదేలారు. శిక్షణకు ముందు కనీసం ద్విచక్ర వాహనం నడపడమే రాని ఈ యువతులు ఇప్పుడు సైనికుల భారీ వాహనాలు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను సునాయాసంగా నడుపుతున్నారు. I was a little scared that I will be able to drive or not, but now as our training is going on for the driving, now I can drive the Titan. This is my challenging part, I can say. Yes, of course, ladies is also a good driver. First week से हमें धीरे धीरे करके पहले सिमुलेटर के तहत, फिर हमें कच्चे ग्राउंड में सिखाया गया, फिर हमें ऑन रोड, इससे ताकि हमारा कॉन्फिडेंस लेवल बढ़े. సైన్యంలో పనిచేయడం తమకు గర్వంగా ఉందని మహిళా సిపాయిలు తెలిపారు. స్త్రీ పురుషులు సమానమని, సైన్యంలో పురుషులు చేసే అన్ని పనులు తాము చేయగలమని పేర్కొన్నారు. మే 8న దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ల కొరతను అధిగమించి ప్రపంచ కంప్యూటర్ల చిప్ తయారీ రంగంలో అమెరికాను అగ్రగామిగా నిలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగంలో $2.3 ట్రిలియన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సాంకేతిక రంగాలకు చెందిన 19 మంది సీఈఓలతో ఆయన వర్చువల్ గా సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్పుల కొరత అధికంగా ఉందన్న బైడెన్ దీన్ని అవకాశంగా మలుచుకొని చిప్ల ఎగుమతిలో అమెరికాను అగ్రభాగాన నిలిపే వ్యూహాలపై వారితో చర్చించారు. ఈ మేరకు మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అధిక సంఖ్యలో చిప్లను ఆసియా దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోందన్న బైడెన్ ఇకపై ఆ పరిస్థితి మారాలని సీఈఓలకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి కారణంగా యాపిల్ సంస్థ ఐఫోన్ కొత్త మోడల్ సైతం నిలిపివేసిందని బైడెన్ గుర్తు చేశారు. అలాగే చాలా వరకు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో శుద్ధి చేసిన అణుధార్మిక వ్యర్థ జలాలను 2 ఏళ్లలో సముద్రంలోకి విడుదల చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. 2011లో భూకంపం అనంతరం సంభవించిన సునామీలో ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రం దెబ్బతీసింది. రియాక్టర్లు, వాటిని చల్లబరిచే నీరు పూర్తిగా కలుషితమైపోయింది. కరిగిపోయిన అణు ఇంధనాన్ని చల్లబరిచేందుకు మరింత నీరు పంపు చేశారు. మొత్తం కలుషిత నీటిని 2011 నుంచి అక్కడే ట్యాంకుల్లో నిల్వ చేశారు.